తెలంగాణలో వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వానాకాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21% వర్షపాతం నమోదైనప్పటికీ గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ల కార్యాచరణపై ప్రతిరోజు ప్రభుత్వానికి పూర్తి రిపోర్టు అందించాలన్నారు సీఎం. రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది, కష్టం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అంటూ ఆయన వివరించారు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ 2 నెలల సీజన్లో అన్ని విభాగాల అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సిందేనని చెప్పారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలు వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసేలా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. దీంతో కనీసం 3 గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు నీరు నిల్వ ఉన్న చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా ఆధ్వర్యంలోని 150 టీంలు వెంటనే రంగంలోకి దిగాలన్నారు.